ఆనందంలో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా అన్న ఆశ్చర్యము అద్భుతము జరిగిపోతుంది ఈరోజు మాత్రం. 40 సంవత్సరాలు కదా ఇలా మాట్లాడుకోవడం కూడా గ్రేటే. అసలు కలిపినందుకు వీళ్ళందరూ మెచ్చుకోవాలి. 40 సంవత్సరాలు ఒక అక్యూస్ని పట్టుకోవాలంటే సంవత్సరాలు వారెంట్ ఇష్యూ చేసుకుంటూ అది చేసుకుంటున్నా కూడా అబ్స్కార్లు అవుతుంటారు. అట్లాంటిది నేను రాజ్యలక్ష్మి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. BA LLM చేశాను. ఒక 5 years లెక్చరర్గా పనిచేశాను. ఆ తర్వాత మా తాతగారి వారసత్వాన్ని పుచ్చుకొని అడ్వకేట్ వృత్తిలోనే ప్రయాణం చేస్తున్నాను. 25 సంవత్సరాలు ఆయన దగ్గర చేయబట్టి ఇది ఇంత ధైర్యం రావడానికి కూడా నిజంగా లక్ష్మీ టీచర్ గారే చెప్పాలి. ఆ రోజుల్లో చదివేందుకు ఆడవాళ్ళకి అన్న వాళ్ళందరి మైండ్ మార్చి ఇంతమంది ఆడపిల్లలకి చదువు చెప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగట్టి చేశారు అంటే అది వాళ్ళ క్రెడిట్. అది నేను ఏదో మ్యాథ్ని పోతుంది అని కాదు, ప్రతి అమ్మాయికి తెలుసు. వీళ్ళు RSSలో మనకి తీసుకుపోవడము, మనకు ధైర్యంగా చెప్పడం. మేము అప్పుడు 10th ఎవరితో మాట్లాడినట్టు కూడా నాకేం గుర్తులేదు. ఎవరి సెక్షన్లు వాళ్ళే ఎవరిదే. కానీ అప్పుడు మాట్లాడాలని అనుకున్నవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అవకాశం కూడా లక్ష్మీ టీచర్ ఇంకా గ్రేట్. మన కాలేజీలో చేశానని చెప్పు. ఇది నేను అదే స్కూల్లో చదువుకుంటూ ఒక 5 ఏళ్ళు డిగ్రీ చదువుతూ పార్ట్ టైంగా ఇదే స్కూల్లో టీచర్గా పనిచేశాను. అలా జీవితంలో గ్రౌండ్ వర్క్ నుంచి పోరాడుతూ ఇక్కడ దాకా వచ్చాను. ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను అంటే వీళ్ళ దయాదాక్షణ్యాలే, టీచర్ గారి దయాదాక్షణ్యాలు. నేను అందుకోసం వాళ్ళని చాలా మందికి చదువు వచ్చినా కూడా హౌస్ వైఫ్లు ఉండిపోయినారు. ఎందుకంటే ఉమెన్కి చదువు ఎందుకు, బయటికి వెళ్తే ఏమో ఎందుకు వచ్చింది తిప్పాలో అని సెక్యూర్ ఉండేటట్టుగానే తయారు చేశారు. కానీ నేను అన్నీ దాటుకుంటూ బయటకు వచ్చి నా లైఫ్ నేనే డిజైన్ చేసుకున్నాను. నాకు ఒక కొడుకు. అన్ఫార్చునేట్లీ మా బాబు చిన్నప్పుడే మా సార్ అయిపోయినాడు. మా బాబుని పెంచి పెద్ద చేశాను, స్ట్రగుల్ చేశాను, నిలబడ్డాను. కుటుంబ బాధ్యత.